వాళ్ళకి పట్టం కట్టి కూర్చోబెట్టాడు. ఏది కొనాలన్నా ఏది అమ్మాలన్నా వాళ్ళ సంతకాలు కావాలి. ఆఖరిక గబ్బిలను ఉద్యోగుల నుంచి తీసేయాలన్నా వీళ్ళ సంతకాలు కావాల్సి వచ్చిందన్నమాట. సరే పార్దు, సంతకాలేగా, నేను ఇప్పుడే చేయిస్తా. నందు, మీనాక్షి, ఆ సర్దార్ పాపారాయుని కూడా పిలువు. అదేనే మీ ఆయన. చిచి, ఆ దిక్మాల్ నోడ్ని నా నోటితో నేను పిలవను, నువ్వే పిలువు. సరేనే, నా నోటితో నేనే పిలుస్తాను. ప్రసాదు, ఏమయ్యా ప్రసాదు, ఇట్రా. ఏంటి, ఎందుకు పిలిచావు? ఆవేశం వద్దమ్మా, ఉండు చెబుతాం. చెప్పవే. దానికి ఒళ్ళంత పొగరే. ఎవరనుకుంటున్నారేమో, వరోధిని. రూల్స్ మాట్లాడుతుందే, రూల్స్. సంతకాలు చేయించి మొహాన్ని కొట్టి దాని నడి రోడ్డు మీద నిలబెట్టకపోతే నా పేరు భారతీదేవే కాదు. ఏంటి? పార్దు ఏదో పేపర్ తెచ్చాడు, దాని మీద మీ ముగ్గురు సంతకాలు కావాలి. దేనికట? చెప్తే గాని సంతకాలు చేయరా? చెప్పరా, చూస్తావేంటి? ఆ వానపాము తోక జాడిస్తోంది. జవాబు చెప్పి నోరు మూయించు. ఎవరే వానపాము? విషం కక్కే నాగుపాము నువ్వు. కన్న కొడుకు భవిష్యత్తు మీదే కాటేసే కాలనాగు నువ్వు. నాన్న, ఇందులో అమ్మదేం లేదు. నేనే ఓ డెసిషన్ తీసుకున్నాను. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు మీరు సంతకం పెట్టివ్వండి. పెళ్ళాన్ని వదిలేయాలని ఆ డెసిషన్ తీసుకునే ముందు మా ఆమోదముద్ర అవసరం లేదు. కానీ ఇప్పుడేదో నిర్ణయం తీసుకున్నాడంట, సంతకాలు కావాలంట. ఏంటో ఆ డెసిషన్? నా ఆఫీస్లో ఒక ఎంప్లాయీని తీసిపారేయాలనుకుంటున్నాను. టర్మినేషన్ లెటర్ తీసుకొచ్చాను. మీ ముగ్గురు సైన్ చేసి స్టాంప్ వేసి ఇవ్వండి. ఓహో, టెర్మినేట్ చేస్తున్నావా? లైఫ్ నుంచి పెళ్ళానికి గెంటేసినట్టు ఆఫీస్ నుంచి ఎంప్లాయీని గెంటేస్తున్నావు అనమాట. ఎవరా ఎంప్లాయ్? ఏ నేరం కింద ఏ ఘోరం కింద గెంటేస్తున్నావో తెలుసుకోవచ్చా మేము? అదంతా నీకెందుకురా దరిద్రుడా? సంతకం చేసి వెళ్ళి నీ పెళ్ళాం చెప్పులు తుడుచుకుంటూ ఆవిడ గారి ఎంగిలి పల్లెలు కడుక్కుంటూ సేవలు చేసుకో. మర్యాదగా మాట్లాడండి. పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో తెలియని మీరు ఆయన్ని విమర్శించక్కర్లేదు. మీ అమ్మలాగా మొగుడు మీద చేయి చేసుకునే ఆడవాళ్లు ఎవరూ లేరిక్కడ. నా భర్తను తిడితే నేను ఊరుకోను. నోర్మయ్, ఏంటే కొవ్వెకిందా? హాస్పిటల్కి వెళ్తే ఎవరికి ఎంత కొవ్వుందో తెలుస్తుంది. పదండి వెళ్దాం. ఓసిని దుంపదగా, పిట్టంతుండేది గుట్టంతగా ఎదిగిపోయింది. నువ్వెక్కువ మాట్లాడేవంటే పిట్టరెట్టంత కూడు కూడా పెట్టకుండా మార్చి చంపేస్తాను. నోరు మూసుకోవే ముసల్దానా. సచ్చినోడా నిన్ను. నందు, నువ్వేంట్రా దీనికి పెట్టేది? అది నీ పెళ్ళాం సొమ్మా, నీ మావ సొమ్మా? అమ్మా, ఇలాంటి లో క్లాస్ పీపుల్తో నేను డిస్కస్ చేయడానికి రాలేదు. సైన్ చేయించి ఈ లెటర్ ఇస్తే వెళ్తాను. చేయండి సంతకాలు. ఎక్కడ పడితే అక్కడ, దేని మీద పడితే దాని మీద సంతకాలు చేయడానికి ఇక్కడ పిచ్చోళ్ళు, వెర్రోళ్ళు, గుడ్డోళ్ళు ఎవరూ లేరు. ఎవరా ఎంప్లాయ్? నాకు అక్కర్లేని ఎంప్లాయ్. నీకు పెళ్ళాం మాత్రమే అక్కర్లేదనుకున్నాను, ఎంప్లాయీస్ కూడా అక్కర్లేదా? పేరు చెప్పచ్చుగా. వరోధిని అనబడే ఒక ఎంప్లాయ్ సర్వీస్ నా కంపెనీకి అవసరం లేదని యాక్టివ్ డైరెక్టర్గా నేను భావించి టర్మినేట్ చేయదలిచాను. అది సంగతి. తల్లి కొడుకులు కలిసి బాగానే ప్లాన్ చేశారే. మాకు ఆ ఎంప్లాయీతో ఎటువంటి అసౌకర్యం లేదు నాయన. కనుక ఆవిడని సర్వీస్ నుంచి తొలగించుటకు సమ్మతించటలేదు. నానా, ఈ మధ్య వరోధిని అనే ఎంప్లాయీని మొగుడు లేసాడని తెలిసి, భరణం కింద రూపాయి కూడా ఇవ్వలేదని తెలిసి, ప్రమోషన్ కింద జీతం రెట్టింపు చేయాలనుకున్నాం. మర్చిపోయారా? అవును, ప్రమోషన్ లెటర్ టైప్ చేయించి పట్టుకురా, సైన్ చేసి స్టాంప్ గుద్దుదాం. ఎవ్రీ ఏకాదశికో ఇంక్రిమెంట్, బహుళ పంచంకి బోనస్, ట్రావెలింగ్ అలవెన్స్ కింద నెలకు 4000 ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం కదా. ఆ సంగతి యాక్టివ్ డైరెక్టర్కి చెప్పలేదన్నా మీరు?